ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని చింతల కాలనీలో దారుణం జరిగింది. ఆస్తి వివాద నేపథ్యంలో 90 ఏళ్ల వృద్ధురాలు కొత్తపల్లి చిట్టెమ్మపై ఆమె సొంత కూతురు నాగరత్నం దౌర్జన్యానికి పాల్పడింది. ఈ వివాదంలో నాగరత్నంకు స్థానిక మహిళా మండలి సభ్యురాలు రామకోటమ్మ సహకరించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. సుమారుగా 50 మంది మహిళలతో వచ్చి వృద్ధురాలిపై దాడికి పాల్పడటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని ఆదరించాల్సింది పోయి ఇలా వేధించడంపై బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. సునీల్ కుమార్ అండి. మా నాన్నగారి పేరు కొత్తపల్లి నాగేశ్వరరావు గారు. మా తాతయ్య గారి పేరు కొత్తపల్లి పెద్ద వెంకయ్య గారు అండి. ఇక్కడ ఏలి గారు అని ఉంటారు. మా మేనత్ అయినటువంటి తమ్మ రత్నం గారు అమెరికాలో ప్రజెంట్ ఉంటున్నారండి. చింతల కాలనీలో ఉన్నటువంటి ఆస్తులకు కానీ ఆ ఇంటికి కానీ మాకు ఎటువంటి సంబంధం లేదండి. అది ఆమె కష్టార్జితం. అక్కడ కష్టపడి రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్న ఇల్లు అది. దాని మీద ఇప్పుడు ఏంటంటే వీళ్ళ అవసరాల దగ్గర నుంచి మా నాన్నగారి అవసరాలు ఏంటి, మా అమ్మ అవసరాలు ఏంటి, మా తమ్ముడు మా చెల్లోళ్ళకి అందరికీ కూడా సమానంగానే చూసింది ఆవిడ. కాకపోతే ఆ అమెరికాలో ఉండడం వల్ల ఈ ఇంటి మీద వాళ్ళకి దుర్బుద్ధి పుట్టిందో మరి ఏం పుట్టిందో ఏం గొడవ అయిందో తెలియదు. ఆ ఇల్లు కబ్జా చేయడానికి అయితే చూస్తున్నమాట నిజం. అప్పయ్య గారు ఆస్తులు అంటే అవి చింతల కాలనీలో మాకు సెంటు భూమి లేదు. కాబట్టి ఆమెకు దయ ఉంచి అధికారులు స్పందించి ఆమెకు న్యాయం చేయవలసి